ధర్మరాజు చేసిన అశ్వమేధ యాగం మహాభారతంలోని అశ్వమేధ పర్వంలో అత్యంత కీలకమైన ఘట్టం. కురుక్షేత్ర యుద్ధం తర్వాత కలిగిన మనస్తాపం నుండి బయటపడడానికి, చేసిన పాపాలను లక్ష్యాలను చేసుకోవడానికి వ్యాస మహర్షి సూచన మేరకు ధర్మరాజు యాగాన్ని నిర్వహిస్తారు. యుద్ధంలో బంధువులను గురువులను చంపిన దోషం పోవడానికి, పాండవుల సార్వభౌమాధికారం చాటడానికి ధర్మరాజు ఈ గొప్ప యాగాన్ని తలపెట్టాడు. శాస్త్రోక్తంగా ఒక తెల్లని గుర్రాన్ని అంటే యాగాశ్వాన్ని విడిచిపెట్టారు. ఆ గుర్రం ఏ ఏ రాజ్యాల గుండా వెళ్తుందో ఆయా రాజులు పాండవుల అధికారాన్ని అంగీకరించాలి. అలా అంగీకరించిన వారితో యుద్ధం చేయాలి. ఈ గుర్రాన్ని రక్షించే బాధ్యతను అర్జునుడు స్వీకరించి ఆ గుర్రం వెంట సైన్యంతో వెళ్తాడు. అర్జునుడు గుర్రం వెంట వెళ్తూ అనేక దేశాల రాజులను ఓడించాడు. ఈ క్రమంలోనే మణిపురంలో తన కుమారుడైన బభ్రువాహనుడితో యుద్ధం చేయాల్సి వచ్చింది. ఆ యుద్ధంలో అర్జునుడు మరణించగా నాగకన్య ఉలూపి తెచ్చిన మనితో తిరిగి ప్రాణం పోసుకుంటాడు. భీష్ముడిని చంపినందుకు కలిగిన శాపం నుండి అర్జునుడు ఇక్కడ విముక్తి పొందుతాడు. అర్జునుడు దిగ్విజయంగా తిరిగి వచ్చిన తరువాత హస్తినాపురంలో వేద పండితులు, ఋషులు శ్రీకృష్ణుని సమక్షంలో యాగం ఘనంగా జరిగింది. ధర్మరాజు బంగారంతో చేసిన వేదికపై కూర్చొని యాగం పూర్తి చేశాడు. యాగం ముగిసిన తరువాత ధర్మరాజు బ్రాహ్మణులకు, పేదలకు అపరిమితమైన సంపదను, భూములను, అడవులను దానంగా ఇచ్చాడు. ఈ యాగం ద్వారా ధర్మరాజు కీర్తి దశ దిశలా వ్యాపించింది. యాగం చివరిలో ఒక వింతైన బంగారు రంగు ముంగిస అక్కడికి వచ్చి ధర్మరాజు చేసిన ఇంతటి గొప్ప యాగం కూడా ఉంచె వృత్తి పాటించే ఒక పేద బ్రాహ్మణుడు చేసిన శక్తుప్రస్థన దానం అంటే కొంచెం పేలపిండి దానంతో సమానం కాదని చెబుతుంది. అంటే ఆడంబరం కంటే భక్తితో, త్యాగంతో చేసే చిన్నదానమే గొప్పదని ఇది మనకి బోధిస్తుంది. ఇంద్రాయ స్వాహ. ఓం